హలో మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేందర్ అగ్రవాల్ స్టడీ హబ్. ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నారో మనకు ఆల్రెడీ 3 days బ్యాక్ ఈ ఏపీఎస్ఐ మెయిన్స్ సంబంధించిన ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మనం ఆ వీడియోలో ఏం చెప్పినంటే ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి స్పెషల్ మ్యాథ్స్ అనేది ఆఫర్ అనేది నెక్స్ట్ వీడియోలో ఇవ్వబోతున్నామని అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో స్పెషల్ మ్యాథ్స్ అంటే అరిథమెటిక్ ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్ కోసం సంబంధించిన కోర్స్ అనేది మీకు ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఆఫర్ అంటే మనకి కేవలం 99 రూపీస్కే ఇది ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి అరిథమెటిక్ అడ్వాన్స్ మ్యాథ్స్ అన్నారు కదా, అరిథమెటిక్ సంబంధించిన టోటల్ మనకు 18 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఆ 18 చాప్టర్స్ అనేది ఇవ్వబోతున్నాం. నెక్స్ట్ అడ్వాన్స్ మ్యాథ్స్ అంటే మీరు 2016, 2018, 2022 చూసినట్లయితే మనకు అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది ఓన్లీ 4 చాప్టర్ నుంచే ఎక్కువ రావడం జరిగింది. ఏంటి ఆ 4 చాప్టర్స్ అంటే మనకు ఏం ఇచ్చిండంటే ఫస్ట్ ప్రోగ్రెషన్ ఇచ్చిండు, నెక్స్ట్ తర్వాత లీనియర్ ఈక్వేషన్ ఇచ్చిండు, నెక్స్ట్ ప్రాబబిలిటీ ఇచ్చిండు, నెక్స్ట్ మెన్సురేషన్. ఈ 4 చాప్టర్ నుంచే మనకు మొత్తం క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. కాబట్టి ఈ అడ్వాన్స్ మ్యాథ్స్ లో ఈ 4 చాప్టర్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూసినట్లయితే మనం అరిథమెటిక్ తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ అనుకున్నాం కదా, అరిథమెటిక్ ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్, అరిథమెటిక్ ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్ లో కూడా మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే చూడండి, ఓన్లీ 4 చాప్టర్స్ ఓకేనా. ఈ 4 చాప్టర్స్ ప్లస్ ఇక్కడ 18 ఇవ్వడం జరిగింది, ప్లస్ టోటల్ 22 చాప్టర్స్ గురించి ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మరి ఈ కోర్సు ఎంత అంటే ఆల్రెడీ ఇంతకుముందే అనౌన్స్ చేసినాం, కేవలం 99 రూపీస్తో మాత్రమే మీకు ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మీకు ఉన్న తక్కువ టైంలో మరి మీకు ఎక్కువ రివిజన్ కావాలన్న ఉద్దేశంతో మీకు ఈ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. మళ్ళీ చూడండి, మీరు అరిథమెటిక్ తర్వాత రీజనింగ్ తర్వాత ప్యూర్ మ్యాథ్స్ తర్వాత ఇంగ్లీష్ తర్వాత జనరల్ నాలెడ్జ్ అంటే జీకేకి సంబంధించింది ఫస్ట్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మీకు హిస్టరీ తర్వాత పాలిటీ తర్వాత జాగ్రఫీ తర్వాత సైన్స్ కి సంబంధించింది కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఈ మ్యాథ్స్ సంబంధించింది ఈ మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ ఇక్కడ బాగా ఎక్కువ మార్కులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత కరెంట్ అఫైర్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనుకున్నాం. కాబట్టి ఈ 3 సబ్జెక్టులకి వెళ్ళి చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ మీకు 100+ క్వశ్చన్స్ వచ్చినాయి. ఎప్పుడంటే 2016, 2018, 2022 ప్రిలిమ్స్ చూసినట్లయితే ఈ 3 చాప్టర్లకి వెళ్ళి 3 సబ్జెక్టులకి వెళ్ళి ఎక్కువ మార్కులు వచ్చినాయి, 100+ క్వశ్చన్స్. అంటే మీకు టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 200 క్వశ్చన్స్ లో మనకు 100+ అనేవి ఈ 3 సబ్జెక్ట్ నుంచే వచ్చినాయి. కాబట్టి మీకు ఉన్న తక్కువ టైంలో మీరు రివిజన్ చేయండి ఒకటి, నెక్స్ట్ ఎగ్జామ్స్ బాగా రాయండి. ఇవి ఎవరైతే ప్రాపర్గా ప్రిపేర్ అవుతారో జాబ్ అనేది ఈజీగా వస్తుంది. ఎందుకంటే మీకు ఉన్నది తక్కువ కాంపిటీషన్. ఎంత చూడండి, లాస్ట్ మెయిన్స్ ఎగ్జామ్కు వచ్చేటప్పటికి మీకు ఒక పోస్టుకు ఎంతమంది ఉన్నారంటే కేవలం 6 మాత్రమే ఉన్నారు. కాబట్టి ఈ తక్కువ టైంలో ఎవరైతే ప్రాపర్గా రివిజన్ తర్వాత ఎగ్జామ్స్ చేస్తారో వారికి జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఆఫర్ను ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి ఎవరైతే కానిస్టేబుల్ కు ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థి అనే వాళ్ళు ఉపయోగించుకోండి. ఎంత అనుకున్నాం, కేవలం 99 రూపీస్కే ఏమేమి ఇస్తున్నామంటే చూడండి, మళ్ళీ ఒకసారి అరిథమెటిక్ ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అరిథమెటిక్ టోటల్ ఇచ్చినాం, అడ్వాన్స్ మ్యాథ్స్ 4 ఎందుకు ఇచ్చినామంటే మళ్ళీ రీజన్ చెప్పిన చూడండి, 2016, 2018, 2022 ప్రిలిమ్ చూసినట్లయితే ఆ 4 చాప్టర్లకి వెళ్ళి రావడం జరిగింది. కాబట్టి అవి మాత్రమే ఇస్తున్నా. ఇక్కడ కొంతమందికి డౌట్ రావాలి, మరి 4 ఇస్తారు కదా అంటే మనకు ఆ దాన్ని బేస్ చేసుకొని ఇచ్చినాం, మరి వేరే చాప్టర్లకి వెళ్ళి ఇవ్వలేమంటే ఇవ్వచ్చు, చెప్పలేం కదా. కాబట్టి ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ రిమైనింగ్ మీకు ఏమైనా పెండింగ్ ఉన్నట్లయితే లేదా మిస్లీనియస్ ఏమైనా ఉంటాయి కదా, ఆ మిస్లీనియస్ సంబంధించింది మీరు రివిజన్ చేసుకోండి, ఎగ్జామ్ అన్న రాయండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆఫర్ను వినియోగించుకోండి.